ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎవరితో చెప్పించేయాలి అంటే ఈ మాట ఎవరు పలికారు అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల హృదయం అనుగ్రహించి విత్తబడిచినటువంటి వాక్యపు విత్తనాలు ప్రతి హృదయంలో సారవంతమైన పొలంలో నాటబడిన విత్తనాల వల్ల నూరంతల పంటను వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. మరి ఆయన మన జీవితాల్లో చేసినటువంటి అద్భుతమైన కార్యాలు బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసు ప్రభు వారికి చెల్లును గాక. ఈరోజు ఆయన మీతో చెప్పినది చేయుడి. నిజంగా మనం ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మన జీవితాలు ఖచ్చితంగా మార్చబడతాయి. ఆయన చెప్పినది చేయగా కొన్ని అద్భుతాలు జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యేసు ప్రభు వారు చేసిన మొట్టమొదటి అద్భుతం కూడా ఇదే. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సలహా అత్యవసరమైనటువంటి పరిస్థితిని ఎంతగానో మార్చివేసిందనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ గమనించవలసినటువంటి ఏంటంటే, అక్కడున్న వారందరిని ఆదరించింది, ఆశ్చర్యపరిచింది, కేవలం ఆయన చెప్పింది మీతో చేస్తే. ఈ రోజున మన జీవితాలు కూడా ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా, మరి ఆనందంగా జీవించాలంటే ఆయన మనతో చెప్పింది చేయాలి. చేస్తున్నామా? చెయ్యం. ఆర్థిక సమస్యలండి, అప్పుల సమస్యలండి అంటుంటున్నాం. మరి ఆయన మీతో ఏం చెప్పాడు? నీ రాబడి అంతట్లో 10వ వంతు దశంభాగం ఇచ్చి, 10వ వంతు అన్నా దశంభాగం అన్నా ఒకటే, 10వ వంతు ఇచ్చి నన్ను శోధించమన్నాడు. ఎక్కడ చేస్తున్నాం మనం? ఇచ్చి మాట్లాడి కూరుకుంటాం. దేవుడు కానుకలు ఇస్తాం, మర్చిపోతాం, శోధించాం. ఏ రైతు అన్నా సరే భూమిలో విత్తనం వేసి మర్చిపోతే పంట పండుతుందా? నెవర్. ఎప్పటికీ అలా జరగదు. శోధిస్తూ ఉంటుంటాడు. అంటే ఏంటి? ఎదురు చూస్తూ ఉంటుంటాడు, ఆశతో ఉంటుంటాడు, ఆ విత్తనానికి నీరు పోస్తూ ఉంటుంటాడు, ఆ విత్తనానికి చేయవలసింది చేస్తూ ఉంటుంటాడు. కానీ ఈ రోజున మనం దేవుని సందులో దశంభాగం ఇస్తాం, కానుకలు ఇస్తాం, అమ్మాయి నా బాధ్యత తీరిపోయింది అనుకుంటుంటాం. ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మిరకల్ అంట. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి విషయాలను చూద్దాం. 6వ వచనం చూద్దాం. మొట్టమొదటి దేవుడు ఏం చెప్పాడు, ఏం చేశారు అనేటువంటి. ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే ప్రియులారా గమనించాలి. యోహాను సువార్త 2:7 యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడి. సింపుల్, ఒక మాట చెప్పాడు. అక్కడ పెద్ద సమస్య వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు తల్లి వచ్చి యేసయ్యా ఇలా ఉన్నది అని చెప్పింది. ఇది పరిస్థితి, అది పరిస్థితి అని చెప్పింది. అమ్మా నాతో నీకేం పని అన్నాడు ఆయన. అబ్బో, నేను చెప్పింది కాదు, ఒక తల్లిగా నేను చెప్పింది కాదు, లేకపోతే అది కాదు, ఈ సమస్యకు నేను చెప్పింది సొల్యూషన్ కాదు, ఇదిగో వేసే సమస్య ఇది అని చెప్పి ఆ సమస్యకి ఏం చేస్తాడో తెలియకుండా, అమ్మా నా సమయం రాలేదని ఎప్పుడైతే కుమారుడు చెప్పాడో, నేను చెప్పిన మాట కాదు, నా చిత్త ప్రకారం కాదు, ఆయన ఏది చెప్తాడో అది చేయండి. చూసారా, ఇంకా తల్లి కుమారుడికి ఏమీ చెప్పట్లేదు, కుమారుడితో ఏం మాట్లాడతలేదు. సమస్య దేశ సరే, ఆయన ఏం చెప్తాడో అదే చేయండి. ఆయన మీతో చెప్పింది చేయండి. ఏం చెప్పాడు ఆయన? ఆ బాణలు నీళ్లతో నింపుడి, వారితో చెప్పగా వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయారు. గమనించాలి, అక్కడ కావాల్సిందేంటి? ద్రాక్షారసం. గమనించాలి, ద్రాక్షారసం కానీ నీళ్ళు కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? డైరెక్ట్ ద్రాక్షారసం ఇవ్వలేదు. ఇదే చాలామందికి ఒక అద్భుతం కావాలని చెప్పి ప్రార్థన చేస్తారు, డైరెక్ట్గా అద్భుతం జరగలేదు అనుకోండి. ఏం జరగట్లేదు. యేసుని దేవుడు సింహాసనం ఎక్కింతనన్నాడు కానీ డైరెక్ట్ సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. ఎక్కడ పడేశాడు? గమనించాలి. యోసేపుకి దేవుడిచ్చిన దర్శనం సింహాసనం. గోతిలో పడతావు, జైల్లో పడతావు, ఏమీ లేవు. కానీ డైరెక్ట్ సింహాసనానికి వెళ్ళకుండా యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? గోతిలో పడ్డాడు, జైల్లో పడ్డాడు, నిందలో పడ్డాడు, అవమానంలో పడ్డాడు, ఒంటరితనంలో పడ్డాడు, చాలా జరిగాయి. కానీ ఈ ప్రాసెస్లో సహనం కోల్పోయో, దేవుడిని ప్రశ్నించేసో, దేవుడిని దూషించేసేసో, ఎందుకు ఎలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అంటే పరిస్థితి ఎలా ఉండేది? ఒకసారి ఆలోచించాలి.
ప్రాసెస్ అనమాట. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఏ ప్రాసెస్ అనమాట. కాబట్టి ఇక్కడ ఈ మాట ఎవరి నుంచి వచ్చిందో వానికి లోబడ్డారు. కాబట్టి ఈరోజు దేవుని మాట మీ దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యం వెళ్ళగొడతాడని వెలుగు కలుగుతుందంట. ఆ వాక్యాన్ని మనం వింటున్నాం కానీ పాటించట్లేదు చాలామంది ఈ రోజున. జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. లోబడ్డారు కాబట్టి ఇక్కడ అద్భుతం జరిగింది. ఏమైపోయాయి? నీళ్లు ద్రాక్షారసం అయిపోయాయి. కాబట్టి దేవుడు చెప్పేటువంటి చిన్నదే. నీ యొక్క కరువులో, నీ యొక్క ఇబ్బందిలో గమనించాలి. ఏమవుతుంది అంటే పరిస్థితులు తలకిందులు అవుతాయి. దేవుడు చెప్పిన మాట వింటేనే, దేవుడు చెప్పినట్టు ఏంటి ప్రభా, నీళ్ళేంటి ప్రభా, అక్కడేమో ద్రాక్షారసం కావాలి, అక్కడ ద్రాక్షారసం అయితే ఇక్కడ నీళ్ళు నింపమంటావేంటి, ఈ ఖాళీ బాణాలు కడగమంటావేంటి, అక్కడ పరిస్థితి అలాగుంటే ఈ బాణాలు కడగండి అంటారు, నీటిని నింపండి అంటావు, అంచుల మట్టికి నింపండి అంటావు. ఏంటిది? నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా చెప్తుంటుంటారు. వింటున్నారా? ఇప్పుడు గమనించాలి. నీళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నువ్వు నింపబడ్డావో, దేవుని వాక్యం చేత నింపబడి నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందో, వాక్యానుసారంగా నువ్వు మాట్లాడతావో, ప్రతిదీ అద్భుతంగా మార్చబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? నీ ఖాళీ బాణలు, నీ హృదయం అనేటువంటి ఖాళీ బండను, ఈ యొక్క బాణను, ఈ యొక్క హృదయాన్ని కడిగేసేసి, ఈ కళంకాన్ని తీసివేసేసేసి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని వాక్యం చేత నింపబడిన తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడి చూడు. హల్లెలూయా. చాలామంది ఫోన్ చేస్తూ ఉంటుంటారు, వాళ్ళ సమస్యలు చెప్తుంటుంటారు. అయ్యగారు చాలా కలవరంగా ఉంది. నేను ఒకటి చెప్తాను, వాక్యం సెలవిస్తుంది. వాక్యం చేత నింపబడ్డాను కాబట్టి నేనేం చెప్తాను? నేను వాక్యం చెప్తాను ఏమని? అమ్మా నువ్వు విశ్వాసం ఉందంటున్నా, మరి కలవరం ఎక్కడ వస్తుంది? విశ్వాసం గలవాడు కలవరపడ్డు, అది వాక్యం సెలవిస్తుంది. అయ్యగారు చాలా భయం వేస్తుందండి, కానీ దేవుడిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. చూసారా? సో నీలో వాక్యం నింపబడి ఉంటే నువ్వు వాక్యాన్ని మాట్లాడగలుగుతావు. నువ్వు వాక్యం మాట్లాడుతుంటే అది అద్భుతంగా జరుగుతుంది అనమాట. హల్లెలూయా. వాక్యం చేత యేసుప్రభువు వారి దగ్గరికి సైతాన్ గడు వచ్చాడు. సైతాన్ గడు వచ్చి దేవుడిని శోధిస్తూ ఉంటుంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యేసయ్య అంటేనే వాక్యం. ఆదిందు వాక్యముడు, నా వాక్యమే శరీరధారిగా, అంటే ఎవరు? యేసుప్రభువు వారిలాగా వచ్చింది. ఆ వాక్యమే యేసుప్రభువు వారు. యేసుప్రభువు వారే వాక్యం అయ్యి ఉండి ఆయన వాక్యం బోధిస్తున్నాడు. ఏమని మళ్ళీ నీ సైతాన్ గడికి సైతాన్ పో అది అనట్లేదు. ఆయన ఏమన్నాడు? ముందుగాను రొట్టెలు చేసుకో, రాళ్ళు చేసుకుని, రాళ్ళు రొట్టెలు చేసుకుంటే దేవుడు ఏమన్నాడు? నో అనట్లేదు. ఆయన వాక్యమే మాట్లాడుతున్నాడు. వాక్యం చేత నింపబడినటువంటి వారు ప్రతి పరిస్థితికి తగినటువంటి మాటలు వాక్యానుసారంగా మాట్లాడతారు. సొంత మాటలు మాట్లాడితే సైతాన్ గడిపోడు. వినాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ పరిస్థితి మార్చేది వాక్యం అనమాట. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నీళ్లతో నింపమన్నాడు. దేవుని వాక్యం చేత నింపుకొని నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడైతే అలా ఏం చేశారు? నీళ్లతో నింపారు అనగా దేవుడు ఇక్కడ వాక్యంతో నింపబడ్డాడు. కాబట్టి సైతాన్ గడి వేసినటువంటి ప్రశ్నకి రాళ్ళు తినేసేయంటే, రొట్టెలు తీసుకుని తినేసేయంటే, అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషుడు జీవించినది రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి మాట వలన. ఇదేంటి? వాక్యం ఇది, దేవుని సొంత మాటలు కాదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిజంగా మీలో కూడా ఈ విధంగా వాక్యం చేత నింపబడితే గందరగోళం ఉండదు. ఎటువంటి అప్పుల సమస్యలైనా సరే నువ్వు అద్భుతంగా పైకి రాగలుగుతావు, బయటపడతావు. హల్లెలూయా. ఎటువంటి రోగంలో నుంచి అయినా సరే నువ్వు బయటపడగలుగుతావు. ఎందుకని? 1 Petrus 2:4 ఏముంది? ఆయన పొందిన దెబ్బలతోనే స్వస్థత పొందాను. అంతే. ఆ వాక్యం నీలో గుర్తుంటే ఏ రోగమైనా సరే, నా యేసయ్య నాకు ఆల్రెడీ వేల చెల్లించాడు, నన్ను స్వస్థపరిచేశాడు, నాలో ఈ రోగం ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. ఐఎమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్, ఆయన పొందిన దెబ్బలతోనే స్వస్థత పొందేశాను, ఇది చెప్పగలుగుతావు. ఇది లేదు అంటే ఏంటంటే నీలో వాక్యం లేదు. కాబట్టి ఇక్కడ బాణాలను ఎలా నింపుతున్నారంట? నీళ్లతో నింపుతున్నారంట. హల్లెలూయా. నీళ్లతో నింపుతున్నారంట. కాబట్టి ఈరోజున మన బాణలు, మన రాతి బాణలు, హృదయం అనేటువంటి ఈ యొక్క రాతి హృదయాన్ని క్లీన్ చేసి దాన్ని దేవుని వాక్యం చేత ప్రతిరోజు నింపుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. ఏం చేయాలంటే ప్రతిరోజు నింపాలన్నమాట. నింపాక మాత్రమే అప్పుడు ఏమన్నాడు చూడండి, దేవుడు ఏమన్నాడు? మీరిప్పుడు ముంచి విందు ప్రాధాన్యతకు తీసుకుని పోండని. నువ్వు నింపబడ్డాకే సర్వింగ్ చేయబడ్డాలి. నువ్వు వాక్యం చేత నింపబడ్డాకే ఎదుటి వాళ్ళకి పంచిపెట్టేటువంటి రీతిలోకి వెళ్ళాలి. ఈరోజు చాలామంది, నేను విమర్శించట్లేదు ఎవరు, నేను
ఏదో 2 విషయాలు తెలుసుకుంటాం, అంతే. తొందరపాటు ఆగదనమాట. ఇంకా అంతే, నేను చెప్పేస్తాను, నేను వాక్యం బోధించేస్తాను, నేనేది ఈ ఈ అప్పుడు ఏమవుతుందంటే వాక్యం లోతు లేదు కాబట్టి, మనకి నింపబడలేదు కాబట్టి, ఇప్పుడు బాణలో ఒక 2-3 మగ్గులు వాటరే ఉందనుకోండి, ఇది తీసుకెళ్ళి సర్వ్ చేస్తే ఏమవుతుంది, 2-3 ఎదురుగా అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది బాణ. నిండిన కుండ తొనకదు కాబట్టి, ఈ కుండ నిండలేదు కాబట్టి ఏమవుతుంది, ఊగిసలాడుతుంది. చిన్న సమస్య వచ్చినా ఊగిసలాడుతుంటుంది. వాక్యపు లోతు లేనటువంటి వారు చూడండి, నిండిన కుండ తొనకదు, కరెక్ట్గా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ వాక్యం చేత నింపబడినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, చిన్న సమస్య వచ్చినా సరే గందరగోళం అయిపోతుంటుంటారు, చిన్న ఇబ్బంది వచ్చినా ఊగిపోతుంటారు అన్నమాట. మీకు అనుభవం ఉందో లేదో మరి. నా చిన్నతనంలో అయితే మేము వాటర్ తెచ్చుకోవడానికి కుండలే వాడేవాళ్ళు. ఆ కుండలో సగం నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ సగం నీళ్ళు ఊగుతూ ఉండి ఈ కుండ అంతా ఊగుతూ ఉండేది అనమాట. అప్పుడు మళ్ళీ మిగతా సగం కుండ నింపిన తర్వాత అప్పుడు అది స్టేబుల్గా స్థిరంగా ఉండేది. అర్థమవుతుందని నేను చెప్పేది అందరికీ. కాబట్టి ఈ రోజున మనం కూడా మన జీవితంలో నింపబడాలి. దేని చేత? వాక్యం చేత. దేవునికి స్తోత్రం. నింపిన తర్వాత అంచుల మట్టుకు వర్డ్ ఆఫ్ గాడ్. అసలు దేవుడు అంటేనే వాక్యమై అన్నాడు. కాబట్టి నువ్వు వాక్యాన్ని కలిగి ఉంటే దేవుడు నీలో కలిగి ఉన్నట్లు. అప్పుడు నువ్వు వాక్యానుసారంగా మాట్లాడుతుంటే దైవికమైనటువంటి మాటలు మాట్లాడగలుగుతావు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆయన మీతో చెప్పింది చేశారో, ఆయన గమనించాలి, మీతో చెప్పింది చేశారో గమనించాలి. ఎవరైతే చెప్పారో, చెప్పినటువంటి ఆయనకి లోబడ్డారో, ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే ఏమైందంటే నీళ్ళు ద్రాక్షారసం అయిపోయి మైటీ మార్కల్. నీ జీవితంలో దేవుడు చెప్పిన మాట విన్నట్లయితే సారేపతి వివరాలకు చూద్దాం. మనం ఏం చేసిందామే? సేవకుడు చెప్పిన మాట వింది. అమ్మా ఆ రొట్టె కొంచెం నాకు వేసిరా అంటే ఏం చేసిందామే? చేసిందా లేదా? చేస్తే ఏం చేసింది? సర్వసమృద్ధిని చూసింది. అయ్యగారు మా జీతము 1000 రూపాయలేనండి, లేకపోతే 10,000 అందులో 1000 రూపాయల దశమ భాగం తీసేస్తే మా పరిస్థితి ఏంటి? ఇదే. ఆయన మీతో చెప్పింది చేయండి, నీళ్లు బాణలతో నింపండి, బాణల్ని నీళ్లతో నింపండి, అంతే. దాన్ని సర్వ్ చేసుకోండి. నింపిన తర్వాత సర్వ్ చేసుకోండి, అయిపోయింది. ముందు నీ హృదయం వాక్యం చేత నింపబడాలి, వాక్యానికి లోబడాలి, అంతే. నువ్వు చేయవలసిందల్లా వాక్యం చేత నింపబడాలి, వాక్యానికి లోబడాలి. అది నీళ్ళ లేకపోతే ఏంటి అది అనవసరం. దేవుడు చెప్పిన దాన్ని వినాలి, లోబడాలి, చేయాలంతే. అద్భుతం. నీళ్ళు, ఆ బాణలో నీళ్ళు నీళ్ళలాగానే ఉన్నాయి, అవి మగ్గుల్లోకి వేస్తుంటే మగ్గుల్లో నీళ్ళలాగానే ఉన్నాయి. ఆ యొక్క త్రాగేటువంటి వ్యక్తికి వేస్తుంటే వేసినవి నీళ్ళు లాగా ఇలాగ అప్పటి వరకు ఆ యొక్క వాళ్ళ గ్లాసులో పడేంత వరకు నీళ్ళలాగానే ఉన్నాయి. పడిన తర్వాత ద్రాక్షరసం. చూసారా? దేనికి స్తోత్రం. నేను కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి కొంచెం ముందుకు వెళ్తుంటుంటాను, సరిపోద్ది కదా. ఇది ఖాళీ బాణలను నీళ్లతో నింపడి అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఆ మాట ఎవరి నుంచి వచ్చిందో ఆయనకి లోబడ్డారు కాబట్టి నీళ్ళు ద్రాక్షరసం. ఆ యొక్క విందులో అద్భుతం, పెళ్లిలో అద్భుతం, అందరి జీవితాలు ఆశ్చర్యకరంగా మారాయి. కాబట్టి ఈ రోజున ఆమె చెప్పింది వచ్చి ఎవరు? తల్లి చెప్పింది. తల్లి చెప్పినట్టు కాదు ఇక్కడ, నేను చెప్పినట్టు కాదు, ఆయన చెప్పినట్టు చేయండి, ఆయన ఏది చెప్తే అదే చేయండి అని చెప్పి ఏం చేసింది ఆవిడ? వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఆవిడ గందరగోళం అంతా. దేవుని దగ్గర నీ సమస్య పెట్టిన తర్వాత ఇంక గందరగోళం ఎందుకు నీకు అసలు? ఇది ఇంకా మరియమ్మ గారు కంగారు పడ్డారు అక్కడ. మరియమ్మ గారు ఏమన్నా బంబేలు ఎత్తిపోయారు? లేదు. ఎప్పుడైతే సమస్యను ఆయన దగ్గర తీసుకెళ్ళి వదిలేసిందో, అమ్మా వెళ్ళు, నా టైం రాలేదురే, సరే చెప్పు కదా వెళ్ళు, అంతే. వెంటనే ఆయన ఏం చెప్తా చేయండి బాబు, ఇంకా ఆయన చెప్పింది చేయండి చాలు, అంతే అని వెళ్ళిపోయింది ఆమె. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నట్టు మాట, ఆయన మీతో చెప్పింది చేయండి. సడన్గా దేవుడు చెప్తాడు మీకు, పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చేచ్చే అంటాడు. ప్రభువా నాకు ఈ డబ్బులు అవసరం, నో, ఇచ్చేసేది. దేవుడు మైటీ మెరకలు చేస్తాడు. హల్లెలూయా. నాకు చాలామంది ఫోన్ చేస్తుంటుంటారు, బ్రదర్ దేవుడు ఇలా ప్రేరేపించాడు, ఇది చేయమని చెప్పాడు అంటే, దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయండి అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే స్పెసిఫిక్గా ఆ దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి నా జీవితంలో వాళ్ళ ఒక విత్తనం విత్తి ఇలా చేశారో, మైటీ మెరకల్స్ అనమాట వాళ్ళ జీవితాల్లో. దేవుడు చెప్పినప్పుడు చేస్తే. నెంబర్ 1, ఖాళీ బాణలు నీళ్ళతో నింపమని చెప్పాడు దేవుడు. మొట్టమొదటి నువ్వేం చేయండి? హృదయాన్ని వాక్యం చేత నింపుకోవాలి. నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట 9వ అధ్యాయం 24వ వచనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నది? మత్తయి సువార్త 9:24 స్థలమియ్యుడి. ఎవరి దగ్గర ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన?
ప్రియులారా గమనించాలి. యాయేరు కుమారి గురించి మనకు తెలుసు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని ముట్టి స్వస్థపరిచాడు దేవుడు. ఆమె ముట్టిన దేవుడిని స్వస్థపరచబడిన తర్వాత చనిపోయింది అనుకున్నటువంటి సందర్భంలో యేసుప్రభువు ఇంటికి వెళ్ళాడు. గమనించాలి ప్రియులారా, ఇక్కడ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించుచు వారిని గొల్లు చేయుచుండు జనసమూహం చూసి స్థలమియ్యుడి. ఏం కావాలంటే దేవుడికి ఇదే అన్నట్లుగా ఉంది. అక్కడ పిల్లన గ్రోవులు అది ఇది గందరగోళం, జనసమూహాలు అంతా ఉన్నారు కానీ దేవుడికి స్థలం లేదంట. ఇదే మన జీవితంలో జరిగినటువంటిది. నీ జీవితంలో ఏడవడానికి సమయం ఉంది, అందరితో నీ సమస్య చెప్పుకోవడానికి సమయం ఉంది, కానీ దేవునికి స్థలం లేదు అక్కడ. అంతే కదా. ఈ రోజున మీ జీవితాలు గందరగోళంగా ఉన్నాయి. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు గందరగోళం, మనల్ని కంగారు పెట్టి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇప్పుడు గమనించాలి, అక్కడ అంత జనం ఉన్నారు. ఏడ్చేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, బాధలో ఉండేటువంటి వీళ్ళంతా ఉన్నారు, కానీ దేవునికి మాత్రం స్థలం లేదంట. దేవుడు ఏమడుగుతున్నాడు? ఫస్ట్ స్థలం వేయండి. ఆ చిన్నదేమో చనిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పాపంతో పుచ్చిపోయినటువంటి జనాలంతా కూడా ఆ చిన్నదాని చుట్టూ చేరారు. చక్కగా ఆ యొక్క వచ్చినటువంటి యేసు చిన్నదానికి మీరేం చేయాలంటే చాటులు ఎండయ్యా, ఆ చిన్నదానికి చాటులు ఎండయ్యా, స్థలం ఇవ్వండి అయ్యా అంటే స్థలం ఇయ్యడన్నాడు. గమనించాలి ప్రియులారా, స్థలం ఇయ్యడు. దేవునికి స్థలం ఇస్తే చచ్చింది లేచి కూర్చుంటుంది. దేవునికి స్థలం ఇస్తే నీ సర్వనాశనమైనటువంటి జీవితం సర్వ సమృద్ధిలోకి వస్తుంది. దేవునికి స్థలం ఇస్తే నీ యొక్క పతనమైనటువంటి జీవితం, పతనమైనటువంటి బిజినెస్, పతనమైనటువంటి ప్రతిదీ కూడా ఫలవంతంగా మార్చబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేదు బ్రదర్, మేము దేవునికి స్థలం ఇస్తున్నాం అని నువ్వు అనుకుంటున్నావు, దేవునికి స్థలం ఇస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ చుట్టూ ఈ పాపపు మనుషులు, ఎవరంటే పాపంతో పుచ్చిపోయినటువంటి మనుషులు స్వభావాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సహవాసాలు ఇవన్నిటిని నువ్వు నింపుకొని చచ్చిన పరిస్థితులు నువ్వు ఉన్నావేమో. కాబట్టి ఈరోజున దేవుడికి స్థలం ఇవ్వాలంటే ఇవన్నీ ఏం చేయాలి? బయటికి పొమ్మనాలి, బయటికి గెంటి వేసేసేయాలి. చూసారా, ఎవ్వరు లేరంటే ఆ కుమార్తె ఉన్న ఇంట్లోకి అందరిని పంపించేశాడు దేవుడు. కాబట్టి నీ జీవితంలో నష్టము, కష్టము, ఇబ్బంది జరిగినప్పుడు అన్నీ తీసిపడేసేసే బయటికి ఏడిస్తే కూర్చోవద్దు, దేవుడికి స్థలం వేయండి. థ్యాంక్ యూ జీసస్. చూసారా, ఆయన మీతో చెప్పింది చేయండి. ఏం చెప్పాడు? ఖాళీ బాణలు నీళ్లతో నింపమన్నాడు. అద్భుతం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కుమార్తె విషయంలో గమనించాలి, స్థలం ఇవ్వండి అన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుకి స్థలం ఇచ్చి ఖాళీ చేసి అక్కడ మొత్తం అందరిని బయటకు పంపేసి యేసు ప్రభువుకి స్థలం ఇచ్చారు, చిన్నది ఎంచక్క లేచింది. యేసు ఉండవలసిన స్థలంలో ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకేదన్నా ఉన్నదా? హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు ఉండవలసిన స్థలంలో ఇంకెవరన్నా ఉన్నా, ఏదన్నా ఉన్నా ప్రియులారా, ఆ స్థితిలో, ఆ గతిలో మార్పు అనేటువంటిది ఏమీ ఉండదు. యేసు ప్రభువు ఉండవలసిన సమయంలో యేసు ప్రభువు ఉండవలసిన యేసు ప్రభువు ఉంటేనే అక్కడ మార్పులు సంభవిస్తాయి తప్ప ఆ యేసు ప్రభువు వెళ్ళని చెప్పు గదంతా నింపబడింది. ఆ పిల్లను గోలుతున్నారు, జనాలు ఉన్నారు, సమూహాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నా ఏ విధమైన అద్భుతం జరగలేదు. ఎప్పుడైతే వారందరిని బయటకు పంపి యేసు ప్రభువుకి స్థలం ఇచ్చారో చచ్చింది లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో అయ్యా నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడయ్యా, నా భర్త నన్ను చూడలేదయ్యా, నా జీవితం గందరగోళంగా ఉంది, అయితే మరేంటి? మా అమ్మకు ఫోన్ చేస్తాను, మా నాన్న సిట్టింగ్ వేస్తాను, మా పెద్దలతో మాట్లాడతాను. ఎంతమందిని కూర్చోబెట్టిన వాళ్ళంతా పాపంతో పుచ్చిపోయినటువంటి ప్రజలు, వాళ్ళ వల్ల ఏమీ జరగదు. పోలీస్ స్టేషన్కి వెళ్తాను, కేసులు పెడతాను. ఎంత జన సమూహం వచ్చినా నీ జీవితాన్ని కట్టలేకపోవచ్చు. కానీ యేసయ్యకు నువ్వు స్థానం ఇచ్చినట్లయితే, యేసయ్య నీ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే, యేసయ్యను నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించినట్లయితే చచ్చిపోయినటువంటి నీ సంబంధం, చచ్చిపోయినటువంటి నీ యొక్క వివాహ జీవితం ఏదైనా సరే కట్టబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు నువ్వు ఆ యొక్క పాపంతో పుచ్చిపోయినటువంటి మనుషులతో ఎన్నో ప్రయత్నాలు చేసావేమో, ఇప్పుడు ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయనకి స్థలం ఇవ్వండి. మీ హృదయం అనేటువంటి ఖాళీ బాణాలు నింపండి. నెంబర్ 1 ఖాళీ బాణాలు నీళ్ళతో నింపమని చెప్పాడు దేవుడు. నెంబర్ 2 స్థలం ఏమని అడుగుతున్నాడు. నెంబర్ 3 ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్తలోనే 21వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? దోణి కుడి ప్రక్కన వల వేయుడి. ఏంటంటే
కుడి పక్కన వలవేడు. పర్టికులర్గా చెప్తున్నాడు దేవుడు. ఎడం పక్కన కాదు, కుడి పక్కన, లోపల కాదు, బయట కాదు, ఖచ్చితంగా కుడి పక్కన అక్కడే వేయమంటున్నాడు అనమాట. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఫలితం లేదు. అమ్మ వింటున్నారా? వాళ్ళ సొంత ప్రయత్నం చేశారు రాత్రంతా కూడాను, ఫలితమేమీ లేదు. అపరిచితునిలాగా అక్కడికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమన్నాడు? కుడి పక్కన వల విసరండి అంటూ ఉన్నాడు. అంతే, వారి కన్నులే నమ్మలేనటువంటి విధంగా మరి 153 పెద్ద చేపలు పడ్డాయి అంటండి. చిన్న చేపలు కాదు, గమనించాలి. 153 పెద్ద చేపలు. 153 ఎందుకు పడ్డాయని మీరు ప్రశ్నించినట్లయితే ప్రియులు గమనించాలి. అక్కడ ఆ ప్రదేశంలోనికి 153 ఆ యొక్క నదుల్లో నుంచి నీరు వచ్చి అక్కడ కలుస్తాయంట. అంటే 153 రకాల కలయికతో కూడినటువంటి ఆ ప్రదేశంలో వాళ్ళు ఆ యొక్క వల వేస్తున్నారు కాబట్టి అందులో 153 రకాల చేపలు ఉంటాయంట. అంటే ఎన్ని రకాలు ఉన్నాయో అంత సర్వ సమృద్ధిని దేవుడిస్తున్నాడు. 153 రకాలు ఉంటాయంట అందులో. ఆ 153 రకాలకి ఒక్కో రకానికి ఒక్కోటి చెందినటువంటిది అన్ని రకాలని దేవుడిచ్చాడు అనమాట అక్కడ. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు ఈ విషయం అందరికీ కూడాను. కాబట్టి ఆయన మీతో చెప్పింది చేసినట్లయితే అద్భుతాలు చూస్తారు. ఎటువంటి అద్భుతాలు? సర్వ సమృద్ధి అనమాట. హల్లెలూయా. ఆయన మాట చెప్పిన మనం కూడా వల విసిరితే మనకు కూడా లావు చేపలు పడవా? పడతాయి ఖచ్చితంగా. మన సంఘాలు నిండవా? ఖచ్చితంగా నింపబడతాయి. హల్లెలూయా. మనం చేస్తున్న పరిచర్య దీవించబడదా? ఖచ్చితంగా దీవించబడుతుంది. నా ఎక్స్పీరియన్స్ నేను చూశాను. దేవుడు చెప్పిన మాటకు లోబడినప్పుడు జనాలు వెంబడిస్తారు, సమూహాలు వెంబడిస్తాయి. రాబోయే రోజుల్లో నేను చూస్తాను ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడబోతున్నాం. ఆల్రెడీ దేవుడు ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. విస్తారం, విస్తృతం. హల్లెలూయా. ఎందుకని దేవుడు మీతో చెప్పింది చేస్తే ఎట్లా ఉంటుంది? ఇలాగే విస్తారంగా ఉంటుంది. పెద్ద పెద్ద చేపలు అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద చేపలు. ఒక డిఎల్ మూడీ గారు, ఒక రేనాడ్ బోంకే గారు, ఒక డిజిఎస్ దినకర్ణ గారు, ఒక విగిల్స్ వర్త్, వీళ్ళందరూ కూడా ఆత్మల సంపాదకులుగా మారి చరిత్రలో నిలబడిపోయారంటే వాళ్ళ మీటింగ్స్కి మనకి చూసినట్టయితే లక్షల మంది వచ్చి జనాలు చరిత్రలో నిలబడిపోయారు. ఈ రోజుకి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామంటే కారణం ఏంటి? వారు ఆయన మాటకు పూర్తిగా లోబడ్డారు. హల్లెలూయా. దేవుని మాటకి నువ్వు దేవుని వెంబడిస్తే నిన్ను అనేక మంది వెంబడిస్తారు. అందుకే 23 వచ్చిన ఏమంటుంది? యెహోవా నా కాపరి. అంటే ఏంటి? నా కాపరి ఎలా నడిపిస్తే, నా కాపరికి నేను లోబడి నేను నడుస్తూ ఉన్నప్పుడు కృపా క్షేమం నన్ను వెంబడిస్తాయి, డబ్బు నన్ను వెంబడిస్తుంది, మనుషులు నన్ను వెంబడిస్తారు. హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడితే గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరుని, స్నేహితురాలు, దేవుని మాటకు నువ్వు పూర్తిగా లోబడితే నీ భర్త నిన్ను వెంబడిస్తాడు, నీ భార్య నిన్ను వెంబడిస్తుంది, నీ పిల్లలు నిన్ను వెంబడిస్తారు. చాలామంది చెప్పే మాట ఇదే, అయ్యా నా భర్త నా మాట వింటలేదు, నన్ను చూడట్లేదు, లేకపోతే నా భార్య నా మాట వింటలేదు, లేకపోతే నా పిల్లలు నా మాట వింటలేదు, ఇలాగ చాలా చెప్తారు. దానికంటే ముందు నువ్వేం చేయాలి? నువ్వు దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాటకు పూర్తిగా లోబడుచున్నావా? వింటున్నారా? తెలిసిపోద్ది మీకు. ఖచ్చితంగా సండే వదిలేక దేవుని సంధిలో ఉంటున్నారా? లేదండి, జాబ్ ఉన్నది. చూసారా? విన్నారా? లేదు, లోబడలేదు. మీరు రాబడి అంతలో దశమ భాగంలో ఇవ్వాలి, ఇస్తున్నారా? లేదు. ప్రత్యేక అర్పణలు, కృతజ్ఞ అర్పణలు, ఈ విధంగా అనేక రకాలుగా దేవుని నామాన్ని ఇచ్చి స్తుతించాలి. మనం ఇస్తున్నామా? లేదు, సమయమే లేదు. ఇవన్నీ చేయకుండా దేవా దీవించేసాయి, నా భర్తను మార్చేసేసాయి, మా జీవితాన్ని కట్టేసేసాయి, మాకు ఇల్లు ఇచ్చేసాయి, కారు ఇచ్చేసాయి, పొలం ఇచ్చేసాయి, సమృద్ధిని ఇచ్చేసాయి, సమస్యలు లేకుండా చేసేసేసాయి. నువ్వు మాత్రం చెప్పేస్తావు. నీకు ఏంటి? నువ్వు చెప్పినట్టు ఆయన చేయాలన్నమాట. మరియమ్మ గారు చెప్పినట్టు దేవుడు చేశాడా? అమ్మా వెళ్ళు, నా టైం రాలేదు ఇంకా. మరియమ్మ గారు చెప్పినట్టు దేవుడు చేశాడా? చేయలేదు. అందుకనేముంది? నో, లోబడండి అయ్యా, ఆయన మీరుతో ఏం చెప్తే అది చేయండి అయ్యా, ఒబీడియంట్, లోబడితో నేర్చుకోండి ముందు అని చెప్పి లోబడమంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ రోజున మీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసినప్పుడు మాత్రం అద్భుతాలు మీరు చూడగలుగుతారు. ఇది దేవునికి లోబడినప్పుడు మాత్రమే. మేము కూడా చాలా కాలం కష్టపడ్డాం, ఎంత ప్రయత్నం చేసినా విఫలమే. ఈ సండే సర్వీసు చూసినట్లయితే 5, 10 మంది, 20 మంది, 25 మంది వస్తే ఆశ్చర్యపోయాను. 25 మంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూడండి, ప్రతిరోజు మార్నింగ్ 1000 మంది తగ్గకుండా 1100, 1200, 2200 మంది వరకు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎందుకని అంటారు? ఎందుకని వెంబడిస్తున్నారు?
గమనించాలి. సముద్రంలో అన్ని చేపలు ఉండగా అంతమంది వలలేసినా, ఎందుకని వీళ్ళే వల వేసినా కూడా పట్టలేకపోయారు. కానీ దేవుడి మాట చెప్పిన వల వేస్తే విస్తారమైన చేపలు. హల్లెలూయా. కుడి ప్రక్కన వల వేయడం, పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్. కాబట్టి 3:30గా ఎందుకు ప్రేయర్? దేవుడి ఈ యొక్క సమయం అత్యున్నతమైనటువంటి సమయంగా ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు చెప్పిన సమయంలోనే చేస్తూ ఉంటుంటే విస్తారమైన జనాలు వచ్చి పడుతున్నారు. హల్లెలూయా. నా ఎక్స్పీరియన్స్ అది, నా అనుభవం అది. దేవుడు నడిపించిన నడిపింపు రుచి చూశాను యెహోవా ఉత్తముడు అని చెప్పి. ఫలితాలు లేనటువంటి పని నిష్ఫలమే కదా. నువ్వు పని చేస్తున్నావు కానీ ఫలితం లేకపోతే నిష్ఫలం, సంతోషం ఉండదు. నువ్వు ఎంత కష్టపడి పని చేస్తున్నావు, జీతం ఇవ్వలేదంటే ఎలా ఉంటుంది నీకు? నువ్వు చేసే పని ఫలితాన్ని బట్టి నీ జీవితం సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. చాలామంది అడుగుతారు, బ్రదర్ 3:30కి ఎలా లేస్తున్నారు, ఒకరోజు మిస్ అవ్వకుండా ఎలాగిస్తున్నారు? ఫలితం చేస్తున్న పనిలో ఫలితం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మీరు వ్యాపారం చేస్తుంటే లాభం వస్తుంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ అనేక ఆత్మలు రక్షించబడుతూ, అనేక ఆత్మలు బలపరచబడుతూ, అనేక జీవితాలు కట్టబడుతూ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. అనేక మంది ఆత్మహత్యలకు వెళ్ళినటువంటి వారు బ్రతికించబడుతూ, అప్పుల్లో ఉన్నటువంటి వారు బయటపడుతూ, గందరగోళంలో ఉన్నటువంటి వారి జీవితాలు మనశ్శాంతితో జీవిస్తూ ఉంటుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. వేల మంది. హల్లెలూయా. ఈరోజు నేను ఇవన్నీ చూడగలుగుతూ ఉన్నాను. ఈరోజు ఇలాగా అనేక మంది జీవితాలు కట్టబడుతూ ఉన్నప్పుడు 3:30 లేయటం కష్టం ఎలాగ అనిపిస్తుంది? ఎప్పుడు కష్టం అనిపిస్తుంది తెలుసా? నీ జీవితంలో వివాహం జరగాలనిపించింది, వివాహం జరిగిపోయింది, అంతే. తర్వాత నీకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నీ అద్భుతాన్ని కోసం మాత్రమే నువ్వు లేచావు. నీ జీవితం అంతా స్వార్థపూరితమైన జీవితం అన్నమాట. ఇంక తర్వాత నీకు లేవాలనిపించదు, ఎందుకంటే నీకు సమస్య లేదు. నీ గురించి నువ్వు ఆలోచించుకునే వ్యక్తి అయితే ఎప్పటికీ కూడా ఆ పని నువ్వు చేయలేవు. హల్లెలూయా. నెంబర్ 1 ఖాళీ బాణాలు నీళ్ళతో నింపమని చెప్పాడు దేవుడు. నెంబర్ 2 స్థలం ఏమని చెప్పాడు. నెంబర్ 3 కుడి పక్కన వల వేయమన్నాడు. నెక్స్ట్ ఇంకొక మాట చూద్దాం మనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమని చెప్తున్నాడు తెలిసే దేవుడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, నీ చెయ్యి చాపుము. ఏంటి చిన్న మాటే. మీరు బైబిల్ రెడ్ లెటర్ బైబిల్ అని ఉంటుంది, అది తీసుకుంటే బాగుంటుంది. యేసుప్రభువు మాట్లాడిన రెడ్గా ఉంటాయి మాట. ఇక్కడ ఏముంది? నీ చేయి చాపు, అదొకటే రెడ్ లెటర్, మిగతాదంతా మామూలు మాటే, బ్లూ కలర్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మార్కు 3:5 నీ చేయి చాపు. అసలే ఊచ చెయ్యి. ఊచ చెయ్యి అంటే ఏంటి? దాంట్లో బోన్ ఉండదు, తోలు ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? ఊచ చేయిలో బోన్ ఉండదు, తోలు మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి? గాలేస్తే ఎటు గాలిస్తే అటు ఊగుతుంది అన్నమాట చెయ్య. అంతే కదా. బోన్ లేని చెయ్య ఎలా ఉంటుంది? తోలు ఊగుతూ ఉంటుంది అన్నమాట. ఊచ చెయ్య సన్నగా ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఎప్పుడు చూస్తుండకపోవచ్చు. చూడండి, ఈ ఊస అంటే ఏంటంటే గాలి వేసింది అనుకోండి, ఉయ్యల్లా ఊగుతుంటుంది అనమాట ఇలాగా. అటువంటి వానితో అసలు బోనే లేదు. అటువంటి వానితో దేవుడు ఏమంటున్నాడు? నీ చెయ్యి చాపు అంటున్నాడు. నీ చెయ్యి చాపు అంటూ ప్రభు కేక పెట్టాడు. హల్లెలూయా. మరి అప్పుడు ఏమంటాం మనం? యేసయ్యా నా చెయ్యి ఓ చెయ్యి, నీకు తెలీదా? ఎలా చాపమంటావు? ఇదే అందరికి వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం. ఏంటంటే ప్రశ్న. నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది? నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది? నేను అప్పుల్లోకి ఎందుకు వెళ్ళాను? నీకు తెలీదా? నీకు అన్నీ తెలుసు. నీకు దేవుడు పరిష్కారం ఇస్తుండే పరిష్కారం పొందుకోవడం మానేసి మళ్ళీ ప్రశ్నిస్తారేంటి? దేవుడు మీతో చెప్పింది చేయండి, అంతే చాలు, అద్భుతాన్ని చూస్తారు. ఈయన ప్రభా నా దోశ ఏం చెప్పి మీకు తెలీదా? ఎలా చాపమంటావు అనట్లేదు. ఆయన చాపమన్నాడు. ప్రియులు గమనించాలి, చాపమన్నాడు, చాపాడంతే. మారు మాట్లాడకుండా లోబడ్డాడు. అదే ఆయన మీతో చెప్పింది చేయటం అంటే. చాపమన్నాడు, చాపాడంతే. చాపిన తర్వాత తన కన్నులను తన్నే నమ్మలేనటువంటి అద్భుతాన్ని చూడగలిగాడు. అంతే. దేవుడు చెప్పింది చేస్తే అద్భుతం జరుగుతుందండి. దేవుడు ఎలా చెప్తాడు? కళ్ళ వచ్చి. ఇక్కడ వాక్యం చదువుతుంది కదా, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుని మనసు. గమనించాలి, బైబిల్ అనేది దేవుని మనసు. బైబిల్ని ఎలాగైతే చదువుతామో దేవుడి మనసును అర్థం చేసుకుంటాం మనం. థ్యాంక్ యూ జీసస్. చాలా సమయం అయింది కాబట్టి ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా. ఏం చేయాలంటే దేవుడు మీతో చెప్పించేయండి, చాప అంటున్నాడు అంతే. అయినా లేదయా ఇందులో బోన్ లేదయా, ఇందులో ఇదంతా తోలు గాలికి ఎగురుతుంది, తెలిసి లేదా నీకు? ఎలా చాపమంటావు ఏంటి? ఆయన తెలీదా? అన్నీ తెలుసు.
అంతే, ఆయన చెప్పిన మాట వినేసాడు, వెంటనే చాపేస్తే తోలు లేకట్లేదు, పైకి చేయలేసింది, బోను అన్ని అద్భుతమైన ఆరోగ్యవంతమైన చేయొచ్చేసింది. దేవుడు చెప్పింది చేసినట్లయితే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యోహాను సువార్త చూసినట్లయితే మనం 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమన్నా తెలుసా? రాయి తీసివేయడి. సింపుల్. యేసుప్రభువు మాట్లాడిన మాటలు రెడ్లో ఉన్నాయి, రెడ్ లెటర్స్ మాత్రమే నేను చెప్తున్నాను. రాయిని తీసేయండి. యోహాను సువార్త 11:39. యేసయ్య వస్తే లాజరు హాజరు కాలేదంట. ఏమయ్యాడండి? గైర్ హాజరు అంటే ఆబ్సెంట్ అయిపోడు. యేసయ్య వచ్చాడు కానీ లాజరు హాజరు అవ్వలేదు. ఎందుకు? సచ్చి సమాధి లోపల పుచ్చిపోతున్నాడు. గమనించాలి. యేసుప్రభువు వచ్చాడు, అందరూ హాజరయ్యారు కానీ లాజరు గారు హాజరు అవ్వలేదు. ఎక్కడున్నాడా లాజరు అంటే చచ్చిపోయి పుచ్చిపోయాడు, చచ్చిపోయి పుచ్చిపోతున్నాడు. అప్పుడు తెలుసుకున్నటువంటి యేసు ఏం చేశాడు? నేను లేపుతా, నీ తమ్ముడిని నేను లేపుతా, హల్లెలూయా అంటూ కదిలాడు. కనికర సంపన్నుడు, ప్రేమ కలిగినటువంటి వాడు. లేపుదాం అనుకునేసరికి ఏం చేసిందంట? సమాధిపై రాయి అడ్డొచ్చిందంట. సమాధిపై రాయి అడ్డు వచ్చిందంట. దేవుడికి రాయి అడ్డా? లేదు. సమాధిపై ఉన్నటువంటి రాయి దేవుడికి అడ్డు కాదు, లాజర్కు అడ్డుగా ఉంది. లాజర్ బయటికి రాటకు అడ్డుగా ఉంది. గమనించాలి, దేవునికి అడ్డు కాదు అది, దేవుడు లేపటానికి అడ్డు కాదు అది. లాజర్ బయటికి రాటకు అడ్డుగా పెట్టేశారు వీళ్ళు. లాజర్ను బయటికి రాకుండా బంధించేశారు వీళ్ళు. కాబట్టి మీరు చేయవలసింది ఏం తెలుసా? రాయిని తొలగించండి, రాయిని తీసేయండి అన్నాడు. హల్లెలూయా. యేసయ్యా నువ్వు లాజర్ని లేపుతానంటే మరి రాడడ్డా నీకు? రాడు పెద్ద అభ్యంతరం నీకు అని అంటలేదు ఎవరున్నా అక్కడ. అదేంటి యేసయ్యా రాడుని తొలగించలేవా? లాజర్ లేపేటువంటి సామర్థ్యం ఉందంటున్నా, మరి రాడు ఇలాంటి ప్రశ్నలు ఎవరైలేదు అక్కడ. తొలగించండి అంటే తొలగించారు అంతే. ఇప్పుడు గమనించాలి. రాయి తీశారు, లాజర్ లేచాడు. నువ్వు చెప్పింది చేస్తే అద్భుతాన్ని చూస్తావు. మనం చేసే పని మనం చేస్తే, మనం చేయలేనటువంటి పనిని దేవుడు చేస్తాడు. నువ్వు రాయిని తీయగలుగుతావు కదా, నీ వల్ల అవుతుంది కదా. ఎస్, నువ్వు చెయ్యి, నువ్వు చేయగలిగి నువ్వు చెయ్యి. ప్రార్థించడం వచ్చు కదా, ప్రభు సన్నిధిలో గడపడం వచ్చు కదా. నా భర్తను మారాల, నీ భర్త నువ్వు మార్చలేవు. ఒకరిని మార్చని ఎవరి వల్ల కాదు, దేవుడి వల్ల అవుతుంది. కానీ నీ వల్ల ఏదేంటి? నువ్వు ప్రార్థన చేయొచ్చు, ప్రభుని స్తుతించవచ్చు, నీ భర్త గురించి మంచిగా మాట్లాడవచ్చు, నీ జీవితంలో ఉన్న గందరగోళం గురించి మంచిగా మాట్లాడవచ్చు. అది చేయరు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి మనం చేసే పని మనం చేస్తే, మనం చేయలేని దాన్ని దేవుడు చేస్తాడు. విత్తనం నాటడం మన పని, ఫలితం ఇవ్వడం దేవుని పని, దాన్ని ఫలింపచేయడం దేవుడి పని. నెక్స్ట్ చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త మనం గమనించినట్లయితే ప్రియులారా, 1వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే అక్కడ ఏమన్నా తెలుసా? నా వెంబడి రండి. ఇది విషయం. ఎటో పరుగులు తీస్తారు ఇంతవరకును. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా వెంబడి రండి. చేపలు పట్టుకునేటువంటి వారిని పిలిచి నా వెంబడి రండి, మీకు మనుషులు పట్టిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజున మీరు మనుషులు పట్టేటువంటి పనిలో సఫలీకృతం అవుతున్నావా? లేదంటే ఆయన వెంబడించు. నువ్వు ఆయన వెంబడించబోనట్టే. వెంబడించట్లేదు కాబట్టి అటువంటివి జరుగుతున్నాయి. ఆయన వెంబడించేటువంటి వారికి అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అద్భుతాలు పుష్కలంగా జరుగుతాయి. ఇప్పుడు కూడా అద్భుతాలు నువ్వు చేయగలుగుతావు. థ్యాంక్ యూ జీసస్. ఆయన మీతో చెప్పింది చేయాలంట. అవ్వమ్మ ఆదంతో దేవుడు చెప్పాడు ఏమని? ఈ చెట్టు పండు తినొద్దు అంటే వాళ్ళు తిన్నారా? తినేశారు. చెప్పింది చేయలేదు, చెప్పలేనిది చేశారు. వాళ్ళు చేయొద్దు అన్నది చేశారు. శాపము, పాపం. చెప్పింది చేసినటువంటి వారు అద్భుతాలు చూశారు. మోసే నీ కర్ర సముద్రం వైపు చాపు. ఎస్, ఆయన చెప్పింది చేశాడు. సముద్రం 2 పాయలైంది, ముందుకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోసే నువ్వు బండతో మాట్లాడంటే ఆయన ఏం చేశాడు? బండతో మాట్లాడకుండా కొట్టాడు. అద్భుతం జరిగిందా? వింటున్నారా? అది ఆయనకి ఎంత ఇబ్బందికరంగా మారింది. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి, చెప్పంది చేయకూడదు. కాబట్టి ప్రియులారా, విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయి. నీ ముందు పరిస్థితులు నిన్ను సవాలుగా చేయొచ్చు, నిన్ను సవాలుగా నిలబెట్టవచ్చు. నీ జీవితం నీకు అర్థం కాకపోవచ్చు. అప్పుడే నీ విశ్వాసాన్ని ప్రయోగించాలి. దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. హల్లెలూయా.
నీ నీళ్లు అనగా నీ పరిస్థితులు. నీళ్లు ద్రాక్షారసంగా మారటం అంటే నీ పరిస్థితులు ద్రాక్షారసంగా మారడం చూస్తావు. నీ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడటం చూస్తావు. మృతులు సజీవులుగా లేవడం చూస్తావు. నీ అనుభవంలోకి ఇవన్నీ రావడం జరుగుతాయి అన్నమాట. అసాధ్యం అనేటువంటిది నిన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతుంది. అసాధ్యం అనేటువంటి ప్రతిదీ కూడా నిన్ను చూసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడు? ఆయన మీతో చెప్పింది చేసింది. ఈరోజు చేస్తారా? ఆయన మీతో చెప్పింది చేస్తే నీళ్లు, పరిస్థితులు, అసాధ్యమైనటువంటివి, అప్పుల సమస్యలు ఐశ్వర్యంగా మార్చబడతాయి. హల్లెలూయా. అనారోగ్య పరిస్థితులు ఆరోగ్యంగా మార్చబడతాయి. లేనిది ఉన్నట్టు చూడగలుగుతావు. సర్వనాశనంలో సర్వసమృద్ధి చూడగలుగుతావు. ఎప్పుడు? ఆయన మీతో చెప్పింది చేసినప్పుడు మాత్రమే. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రతి వారికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి ఆయన మీతో చెప్పింది చేసినట్టు నడిపించునుగాక. ఆమెను మోకరించండి, నిర్ణయం తీసుకోండి. యేసయ్యా నిజమే, నా సొంత నిర్ణయం తీసుకున్నాను, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయలేదు, నీవు నాకు చక్కటి ఉద్యోగం ఇచ్చావు, నేను నా దశంభాగాలు ప్రథమ ఫలాలు నీకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను. నువ్వు నాతో చెప్పింది నేను చేయలేకపోయాను, నువ్వు చెప్పినట్టుగా నీకోసం నిలబడలేకపోయాను. ఓడిపోయాను యేసయ్యా, నన్ను క్షమించేసా. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎర్లేమని లేస్తాను, ఖచ్చితంగాను ప్రతిరోజు నీ సన్నిధిలో గడుపుతాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, నీ వాక్యానుసారంగా జీవిస్తాను, నీకు లోపడతాను, నా జీవితాన్ని కట్టుకుంటాను, నా కుటుంబాన్ని కట్టుకుంటాను, వాక్యం చేత నింపబడతాను, అంచుల మట్టుకు నింపబడతాను, వాక్యానుసారంగా మాట్లాడతాను, వాక్యానుసారంగా జీవిస్తాను అని మీరు నిర్ణయం తీసుకుంటే మీ నిర్ణయం స్థిరపరచాలని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2 చేతుల పైకెత్తి మోకరించండి. యేసయ్యా, ఈ సమయంలో ఎవరైతే నా ప్రభువా ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించబడ్డారో వారిని దీవించినందుకు వందనాలు, వారి నిర్ణయాలు స్థిరపరిచినందుకు వందనాలు. ఇంతవరకు ఏదైతే పొందుకోలేదో అది ఈరోజే వారు పొందుకునేలా చేసినందుకు వందనం చెల్లిస్తున్నాను. వారు తీసుకున్న నిర్ణయాలు స్థిరపరిచినందుకు వందనాలు, వారి జీవితంలో అద్భుతాలు చేసినందుకు వందనాలు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినట్టుగా వాళ్ళ యొక్క గడ్డు పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా అద్భుతాలుగా మార్చినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమెన్.